హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎల్ఐసి వారి క్యాన్సర్ కవర్ అనే పాలసీ గురించి పూర్తిగా తెలుసుకుందాం. టేబుల్ నంబర్ 905. ఈ పాలసీ ఇవ్వాలి అంటే 20 ఏళ్ల వ్యక్తి దగ్గర నుంచి 65 సంవత్సరాల వ్యక్తి వరకు ఇవ్వచ్చు. 20 to 65 ఇయర్స్ మెడికల్ లేకుండా, నో మెడికల్ అవసరమే లేదు ఈ పాలసీకి. 20 years to 65 years వ్యక్తికి ఇచ్చిన నో మెడికల్. టర్మ్ మినిమం టర్మ్ 10 years నుంచి మాక్సిమం 30 years. మినిమం టర్మ్ 10 సంవత్సరాలు, మాక్సిమం టర్మ్ 30 years. కవర్ సీజింగ్ ఏజ్ అంటే ఈ పాలసీలో మెచ్యూరిటీ ఇవన్నీ ఉండవు కాబట్టి, లోన్లు, సరెండర్ వాల్యూలు ఇవన్నీ ఉండవు కాబట్టి కవర్ ఎంత వరకు సీజ్ అవుతుంది, ఏ ఏజ్ వరకు అప్లికబుల్ అవుతుంది, ఇది 50 years నుంచి 75 years. ఉదాహరణకు 20 years మహిళ ఈ పాలసీ తీసుకున్నారు, 30 years టర్మ్ పెట్టారనుకుందాం. 20 plus 30 ఎంత? 50 years. సో మాక్సిమం 30 years మాత్రమే ఇవ్వగలం మనం. అదేవిధంగా ఒక 65 years మహిళ గాని పురుషుడు గాని పాలసీ తీసుకున్నారు, 10 years టర్మ్ పెట్టుకోవాలి. మినిమం టర్మ్ 10, ఎందుకంటే 65 plus 10 75 years. ఓకే, ఆ విధంగా. ఒకవేళ 45 years మహిళ 30 years టర్మ్ పెట్టుకుంటే 45 plus 30 75 years. ఆ విధంగా ప్రీమియం కవర్ సీజింగ్ ఏజ్, ఇది కవర్ సీజింగ్ ఏజ్ 50 to 75 years. ఓకే, మినిమం సమ్ అష్యూర్డ్ 10 లక్షల నుంచి మాక్సిమం సమ్ అష్యూర్డ్ 50 లక్షల వరకు ఈ పాలసీ తీసుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి కవరేజ్ ఇది. మినిమం 10 lakhs, మాక్సిమం 50 lakhs. ఇందులో చూడండి, ఆప్షన్ 1, ఆప్షన్ 2 అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ 1 లో లెవెల్ సమ్ ఇన్ష్యూర్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 లక్షల పాలసీ తీసుకున్నారు అని అనుకుంటే టర్మ్ వరకు 30 ఏళ్ళు టర్మ్ పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 45 years మహిళ 50 లక్షల పాలసీ తీసుకున్నారు, 30 years టర్మ్ పెట్టుకున్నారు. 30 years వరకు కూడా 50 లక్షల ఇన్సూరెన్స్ కవరేజే ఉంటుంది, అది పెరగదు. దాన్ని లెవెల్ సమ్ ఇన్ష్యూర్డ్ అంటాం. ఆప్షన్ 2 లో ఇంక్రీజింగ్ సమ్ ఇన్ష్యూర్డ్ అంటే ఏంటి? 10% ఇంక్రీజ్ అవుతుంది సమ్ అష్యూర్డ్ లో. ఎంత వరకు అంటే ఫర్ ది ఫస్ట్ 5 years ఆర్ టిల్ డయాగ్నోసిస్ ఆఫ్ స్పెసిఫైడ్ క్యాన్సర్. సో మొదటి 5 సంవత్సరాలు లేదా క్యాన్సర్ డయాగ్నోస్ అయినటువంటి ఇయర్ వరకు అని అర్థం. ఇలా ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల పాలసీ తీసుకున్నారు, 10% ఇంక్రీజ్ అంటే ఎంత? పాలసీ ఇప్పుడు తీసుకున్నారు, సో ఇమ్మీడియట్ గా ఫస్ట్ ఇయర్ 10% ఇంక్రీజ్ అయింది అంటే 1 లక్ష. 10 లక్షలకి 1 లక్ష, 11 lakhs అయింది ఫస్ట్ ఇయర్ అయిపోయిన వెంటనే. సెకండ్ ఇయర్ ఇంకో 1 లక్ష, 12 లక్షలు. థర్డ్ ఇయర్ ఇంకో 1 లక్ష, 13 లక్షలు. ఫోర్త్ ఇయర్ ఇంకో 1 లక్ష, 14 లక్షలు. ఫిఫ్త్ ఇయర్ 15 లక్షలు. సో 15 lakhs. తీసుకున్న పాలసీ విలువ 10 లక్షలే, కానీ ఈ 10% ఇంక్రీజ్ వల్ల అది కాస్త ఏమైంది? 5 years కి 15 lakhs అయింది. ఒకవేళ ఈ 5 years లోగా థర్డ్ ఇయర్ ఒకవేళ క్యాన్సర్ డయాగ్నోజ్ అయింది అనుకోండి, సో 3 years కి ఏమైంది? లక్ష చొప్పున 3 lakhs అయింది, అంటే 10 plus 3 13 lakhs అయింది. సో అంతవరకే స్టాప్ అవుతుంది. సో ఎంతవరకు? ఇంక్రీజింగ్ సమ్ ఇన్ష్యూర్డ్ 5 years వరకు, మొదటి 5 years లేదా టిల్ డయాగ్నోసిస్ ఆఫ్ స్పెసిఫైడ్ క్యాన్సర్. ఓకే, నెక్స్ట్ ఇందులో 2 స్టేజెస్ క్యాన్సర్స్ కి ఇస్తారు. ఒకటి అర్లీ స్టేజ్ క్యాన్సర్. అర్లీ స్టేజ్ లో ఉన్నటువంటి క్యాన్సర్ డిటెక్ట్ అయింది అనుకోండి, పాలసీ తీసుకుని ఇమ్మీడియట్ గా 25% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్ ఇచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షల పాలసీ తీసుకున్నారు, 2.5 లక్షలు ఇమ్మీడియట్ గా ఇచ్చేస్తారు. ఎప్పుడు? అర్లీ స్టేజ్ క్యాన్సర్ డిటెక్ట్ అయినప్పుడు. ఆ తర్వాత 3 సంవత్సరాల వరకు ప్రీమియం వేవర్ బెనిఫిట్ అంటే ప్రీమియంలు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, ఆర్ బ్యాలెన్స్ టర్మ్ విచ్ ఎవర్ ఈజ్ హై అర్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ 30 years టర్మ్ పెట్టుకున్నారండి, 28th year డిటెక్ట్ అయింది. ఆ టర్మ్ లో 28వ సంవత్సరం డిటెక్ట్ అయింది. అప్పుడు అర్లీ స్టేజ్ క్యాన్సరే అనుకుందాం, 2.5 లక్ష ఇచ్చేసారు, 10 లక్షలకి 25%. ఆ తర్వాత 3 years ప్రీమియం వేవర్ అన్నాం, కానీ టర్మ్ ఎంత ఉంది? 2 years ఉంది. ఎందుకంటే 30 టర్మ్ పెట్టుకున్నారు, 28th year డయాగ్నోజ్ అయింది. సో 30th year అంటే 2 years గ్యాప్ ఉంది కాబట్టి 2 years మాత్రమే ప్రీమియం వేవర్ బెనిఫిట్ ఇస్తారు. అది దీని యొక్క అర్థం. ఓకే, రెండోది మేజర్ స్టేజ్ క్యాన్సర్. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ క్యాన్సర్స్ లలో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. అందులో మేజర్ స్టేజ్ క్యాన్సర్ గనక డిటెక్ట్ అయితే ఫస్ట్ ఏం చేస్తారు? లంసమ్ బెనిఫిట్ 100%. ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల పాలసీ తీసుకున్నాడు, 10 లక్షలు ఇచ్చేస్తారు. ఎప్పుడు? మేజర్ స్టేజ్ క్యాన్సర్ డిటెక్ట్ అయినప్పుడు. ఒకవేళ అదే వ్యక్తి ఆల్రెడీ ఇంతకుముందు అర్లీ స్టేజ్ క్యాన్సర్ కింద 25% ఇస్తున్నాం కదా, అది తీసుకున్నారు అనుకోండి,
సో ఆ 10 లక్షల్లో నుంచి ఇచ్చినటువంటి 2.5 లక్షలు తీసేసి రిమైనింగ్ 7.5 lakhs ఇస్తారు. అది ఓకే. అయితే ఇందులో ఇంకో బెనిఫిట్ ఏమంటే 1% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్ పేయబుల్ ఫర్ నెక్స్ట్ 10 years ఆన్ ఈచ్ పాలసీ మంత్. ఇది చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇందులో చూడండి 10 లక్షల పాలసీ తీసుకున్నారు, మేజర్ స్టేజ్ క్యాన్సర్ డిటెక్ట్ అయింది, ఏమి చేశారు 10 లక్షలు ఇచ్చేశారు. ఒకవేళ అర్లీ స్టేజ్ క్యాన్సర్ కూడా ఆయన క్లెయిమ్ చేసుకున్నట్లయితే 10 లక్షల్లో నుంచి 2.5 లక్షలు తీసేసి 7.5 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత ఇమ్మీడియట్ గా నెక్స్ట్ మంత్ నుంచే మేజర్ స్టేజ్ క్యాన్సర్ డిటెక్ట్ అయిన నెక్స్ట్ మంత్ నుంచే 1% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్, అంటే 10 లక్షలకి 1% అంటే ఎంత 10,000 రూపాయలు నెల 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 ఇస్తూ పోతారు. ఎంతకాలం ఇస్తారు? ప్రతి నెల 10 సంవత్సరాల పాటు ఇస్తారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది ఇవ్వడమే కాకుండా వేవర్ ఆఫ్ ఫ్యూచర్ ప్రీమియమ్స్, ఆ తర్వాత మేజర్ స్టేజ్ క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత ఇంకా ప్రీమియమ్స్ చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఈ బెనిఫిట్స్ అన్ని వస్తాయి. దిస్ ఇస్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లాన్. చూడండి, అంటే క్యాన్సర్ రాకూడదని కోరుకుందాం, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి ఈ పాలసీ అనేది మనల్ని క్యాన్సర్ల నుంచి చికిత్స కోసం, రోగ చికిత్స కోసం మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఒక 30 సంవత్సరాల మహిళ కానీ పురుషుడు కానీ పాలసీ, ఇది మహిళలకు సంబంధించి నేను ప్రత్యేకంగా తయారు చేశాను. ఒక 30 సంవత్సరాల మహిళ ఈ పాలసీ 10 లక్షల పాలసీ తీసుకుంది, మినిమమే అనుకుందాం. సో ఇయర్లీ ప్రీమియం ఎంత? 3,646 రూపాయలు. సో అతి తక్కువ ప్రీమియం 10 lakhs కి ఓన్లీ 3,646 ఇయర్లీ ప్రీమియం. 30 years టర్మ్ పెట్టుకున్నా కూడా. సో ఆమెకు 60 ఏళ్లు వచ్చేంత వరకు ఎవ్రీ ఇయర్ ఈ 3,646 కడుతూ వెళ్తారు. ఆమెకు 60 years వచ్చేంత వరకు ఈ క్యాన్సర్ కి సంబంధించినటువంటి కవర్ ఉపయోగపడుతుంది. ఒకవేళ 35 years మహిళ 10 లక్షల పాలసీ తీసుకున్నారు, ఇయర్లీ ప్రీమియం ఎంత కట్టాలి? 4,980. సో 35 అయితే సో 30 years టర్మ్ ఉంటుంది. అంటే ఎంతవరకు అంటే 65 years ఇచ్చేంత వరకు ఉంటుంది. 65 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఆమెకు ఈ క్యాన్సర్ కవర్ అనే పాలసీ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఒకవేళ 45 years మహిళ, ఇది ఇంపార్టెంట్, ఈ ఎగ్జాంపుల్ ని మనం డిస్కస్ చేసాం. 45 years మహిళ 30 years టర్మ్ పెట్టుకున్నారు, అంటే 45 + 30 75 years, అంటే కవర్ సీజింగ్ ఏజ్ 75 years. చూడండి, 10 లక్షల పాలసీనే తీసుకున్నారు అనుకుందాం, ఇయర్లీ ప్రీమియం ఎంత కట్టాలి? 9,039 రూపాయలు 45 years మహిళకు. ఒకవేళ 10th year పాలసీ ప్రీమియం చెల్లిస్తూ ఉన్నారు, 10వ సంవత్సరం ఫర్ ఎగ్జాంపుల్ అర్లీ స్టేజ్ డిటెక్ట్ అయింది అని అనుకుందాం. అర్లీ స్టేజ్ క్యాన్సర్ డిటెక్ట్ అయితే 25% ఇస్తారు కదా, 10 lakhs కి 25%, 2.5 లక్షలు ఇచ్చేసారు ఇమ్మీడియట్ గా. ఇచ్చేసి ఆ తర్వాత 3 years ప్రీమియం వేవర్ బెనిఫిట్, ప్రీమియంలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మరి ప్రీమియంస్ చెల్లిస్తున్నారు, అంటే 3 ఏళ్ల తర్వాత నుంచి ప్రీమియం చెల్లిస్తూ వస్తున్నారు. నెక్స్ట్ 10th year కి మేజర్ స్టేజ్ క్యాన్సర్ డిటెక్ట్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ స్టేజ్ డిటెక్ట్ అయింది అంటే అప్పుడు ఏం చేస్తుంది ఎల్ఐసి? 10 లక్షలు, పాలసీ విలువ 10 లక్షలు, 10 లక్షలు ఆల్రెడీ అర్లీ స్టేజ్ క్యాన్సర్ లో 2.5 లక్షలు తీసుకున్నారు కాబట్టి 10 lakhs - 2.5 lakhs 7.5 లక్షలు ఇమ్మీడియట్ గా ఇచ్చేస్తారు. ఇచ్చేయడమే కాకుండా నెక్స్ట్ మంత్ నుంచే 1% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్, అంటే 10 లక్షలకి 1% అంటే 10,000 రూపాయలు నెల నెల ఎవ్రీ మంత్, ఎంతకాలం? 10 ఏళ్ల పాటు, 10 years పాటు ఇస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది? ఎప్పుడైతే ఈ 1% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్ స్టార్ట్ అయిందో ఎవ్రీ మంత్ 10,000, ఆ తర్వాత ఇయర్ నుంచి ప్రీమియమ్స్ చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. టోటల్ ప్రీమియమ్స్ ఆర్ వేవ్డ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మై డియర్ ఫ్రెండ్స్ ఇదే ఎగ్జాంపుల్ లో 45 ఏళ్ల మహిళకు అర్లీ స్టేజ్ రాలేదు, ఓన్లీ మేజర్ స్టేజ్ క్యాన్సరే వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ స్టేజ్ క్యాన్సర్ వస్తే ఏమిస్తారు? 10 లక్షల పాలసీకి 10 లక్షలు ఇచ్చేశారు. ఆ తర్వాత ప్రతి నెల 10,000 రూపాయలు ప్రతి నెల 10 years వరకు. సో ప్రీమియమ్స్ కూడా టోటల్ గా వేవ్ చేయబడతాయి. ఆ తర్వాత ప్రీమియమ్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మహిళ 45 ఏళ్ల మహిళ 50 లక్షల పాలసీ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 years కి మేజర్ స్టేజ్ క్యాన్సర్ డిటెక్ట్ అయింది. ఎంత ఇస్తారు? 50 లక్షలు ఇచ్చేసి ఆ తర్వాత ఎంత ఇస్తారు? ప్రతి నెల 50,000 రూపాయలు ఇస్తారు. ఎంతకాలం ఇస్తారు? 10 సంవత్సరాల పాటు ఇస్తారు. ఆ తర్వాత ప్రీమియమ్స్ కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇది క్యాన్సర్స్ రాకూడదనే భగవంతుని కోరుకుందాం, కానీ క్యాన్సర్ వస్తే ఆ అయ్యేటటువంటి ఖర్చు, ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అతి తక్కువ ప్రీమియంతో అత్యధిక బెనిఫిట్ ఇచ్చేటటువంటి ఈ క్యాన్సర్ కవర్ అనే పాలసీని తీసుకోవడం వల్ల మనల్ని మనం సేఫ్ గా, సెక్యూర్డ్ గా ఉంచుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.